హలో అండి. ఇప్పుడు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మలియాల్ మండలం ముత్యంపేట గ్రామంలో ఉంది. ఇది జగిత్యాల నుండి సుమారు 15 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయం జగిత్యాల జిల్లాలో అత్యంత ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రంగా ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలో ప్రధాన దేవత శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభూ అని భావిస్తారు. ఈ విషయాన్ని ఆలయం గోడపై ఉన్న శిలాశాసనం స్పష్టం చేస్తోంది. ఈ ఆలయ నిర్మాణం కొడిమియాల్ గ్రామానికి చెందిన సింగం బాలయ్య తల్లిదండ్రులు సింగం సంజీవుడు మరియు ఆశమ్మ చేసినట్లు శిలాశాసనం తెలియజేస్తోంది. ఈ అడవిలో ఆంజనేయ స్వామివారు సంజీవుడు అనే గోపబాలకుడికి దివ్యదర్శనమిచ్చి స్వయంగా తన ప్రఖ్యాతను తెలియజేశారు. ఆలయంలో ప్రధాన విగ్రహానికి ఎడమవైపున శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆల్వార్ మరియు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉత్తర దిశను చూస్తూ నరసింహ వక్రం, అంబురిల్లు, శంకు చక్రాలతో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో పూజలు శ్రీ వైష్ణవ ఆగమ సాంప్రదాయ ప్రకారం నిర్వహించబడుతున్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ స్వామి శంకు చక్రాలతో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి సంజీవని స్వరూపంగా భావిస్తారు. అనారోగ్యంతో బాధపడేవారికి, మానసిక సమస్యలతో ఉన్నవారికి, సంతానం లేని వారికి ఆశీర్వాదమిస్తారని భక్తుల నమ్మకం. స్వామివారి చందనం ఆలయంలోని స్వామి విగ్రహం ఎడమ చేతిలోని పాత్ర నుండి తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనానికి మహత్యముందని, ఇది అందరికీ ఆశీర్వాదాన్ని అందిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతిరోజు వేలాది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించడానికి వస్తారు. తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడ తమ మొక్కులు తీర్చుకుంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని ప్రాచీన దేవాలయంగా వెలుగొందుతుంది.